ఓహో! ఓహో! చాలా బాగుందనమాట. కలర్ టెంపుల్ లొకేషన్ అనేది చాలా చాలా ట్రెండీగా డిజైన్ చేశారు. చాలా నీట్‌గా ఉందనమాట. చూస్తున్నారు కదా! చాలా నీట్ అంటే నీట్‌గా ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధీర్ డెలిడోస్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే కలర్ టెంపుల్ కాడ ఉన్నాము. అది ఇక్కడ మియాపూర్‌లో ఉందనమాట. ఇక్కడ మేము కలర్ టెంపుల్‌లో సండే అయితే వచ్చాము. చూసుకుంటే ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ అనేవి ఈరోజు కలర్ టెంపుల్‌లో బాగా చేస్తున్నారనమాట. మీరందరూ నా ఛానల్ ద్వారాగా కలర్ టెంపుల్ క్రిస్మస్ వేడుకలను అయితే చూస్తారనమాట. మీరు ఇలా చేయాల్సిన పని ఏంటంటే మీకు ఈ వీడియో చాలా బాగుంటుంది అనమాట. క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి కలర్ టెంపుల్లో. మీరు అందరూ చేయాల్సిన పని ఏంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీంట్లో ఉన్న పూర్తి కంటెంట్ మీకు పూర్తిగా నచ్చుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు క్రిస్మస్ సెలబ్రేషన్స్. చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఇలాంటి సీన్స్ అనేవి బాగా వచ్చాయన్నమాట. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధీర్ డెలిడోస్. ఈరోజు మనం బ్లాగ్ ఏంటంటే ఈరోజు మియాపూర్లో ఉన్న కల్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మీకు ఈరోజు కల్వర్ టెంపుల్ మొత్తం చూసి ఎక్స్ప్లోర్ చేసేది చూపిస్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుధీర్ డెలిడోస్. మనం హాస్టల్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. కల్లూరు టెంపుల్కి మెట్రో స్టేషన్ కాడికి అయితే వెళ్ళాలి. నేనైతే కేబిహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడే మా రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాను. మీకు ఎక్కడ ఉంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా హాస్టల్ నుంచి కేబిహెచ్పి మెట్రో స్టేషన్ అనేది 1 కిలోమీటర్ ఉందన్నమాట. 1 కిలోమీటర్ నుంచి వాకింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. దాంట్లో అయితే చాలా రకాల ఐటమ్స్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ లేడీస్ మార్కెట్ అంటారు. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఉంటుంది అనమాట. నైట్ అయితే ఇంకా బాగా ఉంటుంది క్రౌడ్. మార్నింగ్ షాపులు తీయలేదు కాబట్టి ఇలా కనపడుతుంది మీకు. నైట్ మాత్రం బాగా షాపులు చూడలేము. నడవడానికి కూడా దారి ఉండదు అనమాట. కేబిహెచ్పి మెట్రో స్టేషన్కి అయితే ఏపీహెచ్పీలో మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అయితే మనం టికెట్ తీసుకొని మన మెట్రో స్టేషన్ కేబిహెచ్పీ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. ఛార్జెస్ వచ్చి 15 రూపీస్ అనమాట. ఇక్కడ నుంచి కేబిహెచ్పీ నుంచి అయితే కేబిహెచ్పీ తర్వాత జేఎన్టీ ఉంటుంది. జేఎన్టీ తర్వాత మియాపూర్ ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు మెట్రో ఎక్కితే. అదే ఆటో కానీ బైక్ కానీ ర్యాపిడో కానీ బుక్ చేసుకుంటే నియర్లీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ జామ్లు అనేవి మనకి ఎక్కువ ఉంటాయి. మియాపూర్ వెళ్ళడానికి సెకండ్ ప్లాట్ఫామ్ ఎక్కాలన్నమాట. మనం ఇక్కడ మెట్రో స్టేషన్ లో సెకండ్ ప్లాట్ఫామ్ ఎక్కి వెళ్తే మనం మియాపూర్ లో అయితే ట్రైన్ వస్తుంది అనమాట. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలి. కేబిహెచ్పి నుంచి మియాపూర్కి వెళ్ళడానికి 15 రూపీస్ అనమాట మెట్రో ఛార్జెస్. మెట్రో అయితే చాలా తక్కువ అనమాట. తొందరగా వెళ్ళిపోతాము. ఎలాంటి ట్రాఫిక్ కూడా ఉండదు. మెట్రో వెళ్ళడానికి ప్రయత్నించండి మీరు అందరూ. బ్యాగులు మొదలైన మీ వద్దకు ఉండే వస్తువులతో జాగ్రత్తగా ఉండాలని. ఫైనల్ గా అయితే కలవరి టెంపుల్ అయితే రీచ్ అయ్యామన్నమాట. అది ఎక్కడో కాదు, మియాపూర్ లెఫ్ట్ సైడ్ అయితే మెట్రో స్టేషన్ లెఫ్ట్ సైడ్ అయితే ఉందన్నమాట. జస్ట్ 1.5 కిలోమీటర్స్ అనమాట కలవరి టెంపుల్కి వెళ్ళడానికి. జస్ట్ 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ అయితే వాకబుల్ డిస్టెన్స్. ఆటోలో అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అలాగే బాగా సండే టైంలో అయితే 20 రూపీస్ 30 రూపీస్ పైన ఛార్జ్ చేస్తారు. మామూలు డేస్ అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట. మేమైతే వాకింగ్ చేసుకుంటూ వెళ్దామని నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాను. చూసుకుంటే మనం ఇక్కడ రోజు రోడ్డు మొత్తం ఫుల్ గా ఉందన్నమాట. ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది. క్రౌడ్ బాగా వచ్చారు. దాంతో పాటు చూసుకుంటే పార్కింగ్ ప్లేస్లు అనేవి ఖాళీగా లేవు. ఆటోలలో జనాలు బాగా వచ్చారు. అలాగే ఫుల్ అయిపోయినాయి. మనం చూసుకుంటే దారి మొత్తం ఎక్కడ చూసినా జనాలు కనబడుతున్నారు అనమాట. దగ్గర దగ్గర నియర్లీ 1000 మంది పైన ఉంటారు అనమాట. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఫుల్ అయింది. కల్లూరు టెంపుల్ దగ్గరలో మొత్తం ఎక్కడ చూసిన ప్లేస్ అనేది ఖాళీగా లేదనమాట. చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఏ విధంగా జనాలు వస్తున్నారు బయటికి. ఫస్ట్ సెషన్ అయిపోయింది అనమాట. మార్నింగ్ సెషన్ అయిపోయింది అనమాట. నేను వెళ్ళేది ఆఫ్టర్నూన్ సెషన్. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 1 o'clock కానీ స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయ్యి 1, 2, 2:30, 3 దాకా ఉంటుంది అనమాట. చూసారు కదా కల్లూరు టెంపుల్ అనమాట. అయితే కల్లూరు టెంపుల్ చూసుకుంటే ఎలా ఉందో చాలా నీట్గా ఉంది. క్రౌడ్ బాగా వస్తున్నారు. దీంతో పాటు డెకరేషన్స్ కూడా బాగా జరిగాయి అనమాట. నేను మీ వీడియోలో క్రిస్మస్ సెలబ్రేషన్ మస్తు చూపిస్తాను. చాలా బాగా మస్తు వచ్చాయి ఈ వీడియో. చూడండి, డోంట్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సుధీర్ డెలిడోస్. ఇలాంటి వీడియోస్ మీకు చాలా చేస్తుంటాను. క్రిస్మస్ సీజన్ కాబట్టి కలర్ టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ కలర్ బుక్ సెంటర్ లో బుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. చూడండి మీరే, చాలా రకాల బుక్స్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు చూస్తే మీరే అంటారు అనమాట. మీరు కూడా వెళ్ళి చూడండి. మీకు మంచి ఫీలింగ్ వస్తుంది. మీకు ఇలాంటి వాతావరణం ఏర్పడుతుంది. చూసారు కదా ఇలా ఎంత డిజైన్లు ఉన్నాయో. బుక్స్ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ ఉన్నాయి. జీసస్ సంబంధించిన బుక్స్ పాటు అక్కడ మన సతీష్ గారు క్రియేట్ చేసిన సొంత బుక్స్ చూసారు కదా. డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి. మీరు ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి.
చూస్ చేస్తే మీకే నచ్చుతుంది అనమాట. క్రిస్మస్ శాంటా క్లాస్ బొమ్మలతో పిల్లలు చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. వాళ్ళు అట్రాక్టింగ్ గా క్రియేట్ చేశారు. క్రిస్మస్ తాత గిఫ్ట్లు ఇస్తారనే విధంగా ఉంటాయి కదా, ఆ విధంగా అనేది ఇక్కడ చాలా రకాలుగా క్రియేట్ చేశారు. మీరు వెళ్తే మీ పిల్లలు మిమ్మల్ని ఖచ్చితంగా కొనమంటారు అనమాట. మీరు చూస్తున్నారు ఇక్కడ యేసు ప్రభు సంబంధించిన నీతి వాక్యాలు, నీతి సూక్తులు ఇక్కడ అన్ని ఒక ఫోటో ఫ్రేమ్ లో క్రియేట్ చేసి అయితే నీట్ గా అయితే డెకరేట్ చేశారు అనమాట. చూస్తున్నారు కదా, చాలా నీట్ గా డెకరేషన్ చేశారు. అలాంటి సూక్తులు మన జీవితం ఎలా ఉండాలో అనేది మనకు సూచిస్తాయన్నమాట. నాకైతే నచ్చాయి అనమాట. మీరు కూడా చూడండి ఒకసారి. ఇలాంటి సూక్తులు వింటుంటే మనకి జీవితం మీద ఎలా ఉండాలని తెలుస్తుంది. మీరు చూస్తున్న శాంతా క్లాస్ డ్రెస్సెస్ ఇక్కడ చాలా రకాలుగా ఏర్పాటు చేశారు. డిజైన్స్ ఉన్నాయి, డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి, అలాగే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అట్ల పేర్లు నాకు తెలియదు, చూడండి మీరే. హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. క్రిస్మస్ ట్రీ దగ్గరికి అయితే వచ్చేసనమాట. మీరు కూడా మీ అందరికి హ్యాపీ క్రిస్మస్, సంతోషం జరుపుకోనుకుంటున్నాను. అలాగే శాంటా క్లాస్ డ్రెస్సెస్ చాలా అట్రాక్టింగ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పాప డాడీని అయితే డ్రెస్సులన్నీ కొనియమంటుంది. ఈ కలవ టెంపుల్ కి మొట్టమొదటిగా వెళ్ళిన వారికి అయితే ఫస్ట్ గెస్ట్ అని ఒక చిన్న బ్యాడ్జ్ ఇస్తారు అనమాట. ఆ బ్యాడ్జ్ తీసుకుని వెళ్తే మనకి ఇక్కడ చిన్న వెనకాల ఉన్న చర్చిలో అయితే మనకి టీలు స్నాక్స్ అయితే ప్లే అయిపోయిన తర్వాత ఇస్తారనమాట. అలాగే మన ఫోన్ నెంబరు, పేరు, నేమ్ అన్ని రాసుకొని డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మనకి బ్యాడ్జ్ ఇస్తారు. చూసారు, అది బ్యాడ్జ్ ద్వారా లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ వరకు ఛాన్స్ అనమాట. చూస్తున్నా కదా, నేనైతే నోట్ చేసుకున్నాను, డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటున్నాను. మీకు టీ స్నాక్స్ అయితే ఇస్తారన్నమాట. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అయితే ఆ ఛాన్స్. ఇదే ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికైతే ఎలా చేస్తారు. తర్వాత మనం లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఈ స్కానింగ్ చేస్తేనే మనం లోపల వెళ్తాము. ఇది సండే అవడం వల్ల చాలా మంది క్రౌడ్ వచ్చారనమాట. ఇది చూసుకుంటే చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ కలర్ బుక్ సెంటర్ అనమాట. ఇక్కడ దాంతోపాటు చాలా బుక్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మీకు ఎన్ని రకాల ఐటమ్స్ కనబడుతున్నాయి అంటే చాలా రకాల పెద్దది అనమాట. చాలా ఇది కలర్ టెంపుల్ అనేది చాలా హైదరాబాద్ లోనే చాలా పెద్దది అనమాట. ఇక్కడ ఇంకేమన్నా బ్రో స్పెషాలిటీ? ట్రైనింగ్ కావాలా? అక్కడ వెళ్తారు బ్రో? ఎన్ని కలవరి సభ్యత కార్డా? ఓకే. ఫస్ట్కి వచ్చిన వాళ్ళకైతే ఇది ఇస్తారన్నమాట. అందుకే ఇక్కడికి వచ్చాము. ఫస్ట్కి వచ్చిన వాళ్ళకి స్టిక్కర్ ఇచ్చి ఇక్కడ పేరు నమోదు చేసుకుంటారు. అలాగే డేటా, ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఎక్కడి నుంచి ఎంటర్ చేసుకుంటారు అన్నమాట. మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి మన స్లిప్పర్స్ ఉంటాయి కదా, స్లిప్పర్స్ పెట్టుకునే ప్లేస్ అనమాట. ఇక్కడ మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని ఆ టోకెన్ ఉన్న వైజ్ లో, ఆ ఆర్డర్ వైజ్ లో మన స్లిప్పర్స్ ని అయితే రన్ చేస్తారన్నమాట. ఇక్కడ అందరూ స్లిప్పర్స్ పెట్టుకుంటారు. మేమైతే స్లిప్పర్స్ ఈ విధంగా టోకెన్ తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. మీరు కూడా ఇలా రండి. హాల్ అయితే అంటారేమో.
ఇక్కడ చూసారు కదా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో, దగ్గరగా ఒక ఇండోర్ స్టేడియం అంత ఉందన్నమాట. కబడ్డీ ఇండోర్ స్టేడియం అంత ఉందన్నమాట ఈ యొక్క టెంపుల్. చాలా ఎప్పుడే స్టార్ట్ అయ్యారు జనాలు, ఫుల్ అయింది, చివరికి వచ్చేపాటికి ఫుల్ అయింది అనమాట. దేవుని పరిశుభ్రామానికి ఇంతవరకు ప్రార్థన నడిపించిన చిన్నపిల్లలు బట్టి గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభుత్వ సమయంలో దైవజనులు రాసినటువంటి గీతాల్లో 573 అండి. సైన్యములకు అధిపతి ఉదేవా నీకే స్తోత్రమయ్యా, శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. అందరూ కలిసి గీతం పాడుతూ ప్రభుత్వ కనపడతాం కలిసి. ఎప్పటి నుంచో కల్లూరు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్, కానీ ఈ రోజు కుదిరింది అనమాట. నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచో కల్లూరు టెంపుల్ చూద్దాం, విజిట్ చేద్దాం, చాలా బాగుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా చూద్దాం అనిపించేసింది. అలాగే ఫస్ట్ లోనికి ఈ విధంగా బ్యాచెస్ ఇస్తారు, ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు చూసారు కదా. వాళ్ళు రాగానే మొకరి ఇస్తారు అన్నమాట, మొకరిల్లి ప్రార్థన చేసుకుంటారు. క్రిస్మస్ వేడుకలు బాగా జరిగాయి అనమాట కల్లూరు టెంపుల్ లో. చూడండి చాలా రకాల యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తూ సాంగ్స్ పాడుతున్నారు, అలాగే వాళ్ళ కొంత సాక్ష్యం చెప్పుకుంటున్నారు. చాలా రకాలుగా ఏదైతే చేస్తున్నారో చూస్తున్నారు కదా, డాక్టర్ సతీష్ గారు అనమాట. ఈయన ఈ కల్లూరు టెంపుల్ యొక్క స్థాపికుడు. ఈయన వాక్యం చెబితే చాలా మంది అలాగే వింటున్నారు అనమాట. నేను కూడా బాగా నచ్చింది, చాలా మంచిగా చెప్పారు వాక్యం అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇక్కడ కింద కామెంట్ చేయండి. భయంకరమైనటువంటి శ్రమలు భరించాల్సిందేనా? ఇంకో వేరే మార్గం లేదా? పాపం చేసిన మనిషి రక్షించబడాలి అని అంటే ఆ పాపిష్టి మనిషి పొందుకోవాల్సిన దెబ్బలు శిక్ష నేను భరించాల్సిందేనా? చేయగా ఏ పాపం నువ్వు చేయగా అయినా ఆయన ప్రార్థనను దేవుడు వినకపోవడానికి కారణం తెలుసా? నువ్వు నేను రక్షించబడాలి, నువ్వు నేను పరలోకానికి వెళ్ళాలి. తన కుమారుడు ఎంత ఏడు నిష్ఠానంలో నాష్టానంలో తన కుమారుడిని మరణానికి అప్పగించేశాడు. ఒకవేళ ఆ రోజు దేవుడు వేసే మొర విని ప్రార్థన విని నా కుమారుడు ఎడవద్దు, లోకం ఏమైతే నాకేంటి, నువ్వు క్షేమంగా ఉంటే చాలు, వచ్చేసే పరలోకానికి అంటే ఆ రోజు వేసే పరలోకానికి వెళ్ళిపోయావు. నువ్వు నేను నరకానికి వెళ్ళేవాడు. మనల్ని నరకానికి వెళ్ళకూడదు. తెలిసి భయంకరమైన సిలువ మరణాన్ని పొందిన కారణం తెలుసా? నువ్వు నేను రక్షించబడాలని. రక్షించబడిన వాళ్ళు ప్రభు బలలో పాల్పంచుకోవాలని ఆశపడితే అందులో ఎక్కించండి. ఇది నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, దీనిని సేవించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని నా మరణాన్ని ప్రచురము చేయండి. క్రీస్తు యొక్క రక్తము వల్ల నువ్వు నేను కడగబడ్డా. ఆయన ప్రతి ఒక్కరి కోసం రక్తము చిందించాడు. ఆ విషయం తెలియక ఎంతో మంది నశించిపోతున్నారు. మేము ఈ కానుకిస్తున్నప్పుడు ఒకవేళ ఎవరైనా పరిస్థితి ఉందా, దేవుడు మీ జీవితంలో ఏదైనా జవాబిచ్చి శుభకార్యం చేశాడా? కుటుంబంలో నలుగురు హోలీ ల్యాండ్ అంటే ఏసై ఎక్కడ జన్మించాడు, ఎక్కడ సాహస్ ప్రిన్స్ అలాగే నేను కూడా
వర్షిప్ నడిపిస్తున్నాం. క్రీస్తును ఆరాధించుటకు క్రిస్మస్ సందేశాన్ని వింటుకు వచ్చిన జనసందోహం. దైవజనుల పెద్ద కుమారుడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారు మధురమైన ఆత్మీయ క్రిస్మస్ గీతాలతో చక్కని సంగీతంతో దేవుని స్తుతిస్తూ ప్రజలందరినీ అద్భుతమైన ఆరాధనలో నడిపించారు. చిన్నారుల అభినయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రీస్తు జనన ప్రదర్శన కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించబడింది. దైవజనురాలు శ్రీ ప్రేయర్ ముగించుకొని బయటకి అయితే వచ్చేసాను అనమాట. వచ్చేసి మా యొక్క స్లిప్పర్స్ తీసుకొని టోకెన్ ఇచ్చేసి స్లిప్పర్ తీసుకొని అయితే బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద అనౌన్స్మెంట్ ఏంటంటే కొత్తగా వచ్చిన వారు న్యూ గెస్ట్ అయితే వాళ్ళకి టీలు స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అది తిందామని అయితే బ్యాక్ సైడ్ ఉన్న చర్చికి అయితే వెళ్ళాము. అక్కడ చూస్తే అక్కడ చాలా లైన్ ఉందన్నమాట. ఆ లైన్ చూసి నేను అయితే తెలుసుకున్నాను వాము క్యూలో చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. అందుకే మన వల్ల కాదు అని చెప్పేసి తిరిగి అయితే వచ్చేసి అనమాట. చూపిస్తాను, మీరు చూడండి ఏ విధంగా ఉందో క్యూ. మీరు కూడా ఇలాంటి క్యూలో ఉంటే ఎప్పుడైనా చూస్తారా? దగ్గరగా 1 కిలోమీటర్ అంత ఉందన్నమాట క్యూ. కొత్తగా వచ్చిన వాళ్ళే క్యూ చూసుంటే ఎంత విధంగా ఉందో. ఈ కనపడే టెంపుల్లోనే మనకి టీలు స్నాక్స్లు ఇస్తారన్నమాట. చూసారు కదా, ఇక్కడ చూసుకుంటే లైన్ ఏ విధంగా క్యూ అయితే దగ్గర కిలోమీటర్ దాకా ఉందన్నమాట. దగ్గర చాలా పెద్ద క్యూ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసమే అనమాట. ఇంకా మిగతా అందరికి ఇస్తే ఇంకెంత క్యూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా క్యూ ఎంత బాగా ఉందో. దగ్గర 1 కిలోమీటర్ బార్ ఉందన్నమాట. మన వాళ్ళు కాదని చెప్పేసి ఇక మనం రిటర్న్ అయితే వెనక్కి వచ్చేసాము. ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే ఈ బ్యాచ్ ఇస్తారనమాట. వీళ్ళకి టీలు కాఫీలు స్నాక్స్ అనేవి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి పెడతారనమాట. మీరు చూస్తున్నారు కదా చాలా గ్రీనరీ ఏరియా ఉందన్నమాట. ఇక్కడ కాకర టెంపుల్ చూస్తున్నారు, చాలా క్రౌడ్ ఉంది. సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఈరోజు మధ్యాహ్నం టైంలో బాగా క్రౌడ్ ఉంది, చాలా బాగా వచ్చారు. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే ఎన్నో రకాల ఐటమ్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలా రకాల కొత్త ఐటమ్స్ అయితే ఇక్కడ కలర్ టెంపుల్ లో క్రియేట్ చేశారు. చాలా రకాల పిక్స్ తీస్తున్నారు మనకి. అలాగే యేసు ప్రభు ఏ విధంగా జన్మించాడు, ఏ విధంగా బతికాడు, ఏ విధంగా శిక్ష అనుభవించాడు, మళ్ళీ తిరిగి ఏ విధంగా లేచాడు అనేది చాలా కళ్ళకు కట్టినట్లు ఈ టెంపుల్ లో అయితే క్రియేట్ చేశారన్నమాట. చాలా క్రిస్మస్ కావడంతో చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ఏ విధంగా ఉందో. యేసు ప్రభు ఎలా జన్మించాడో, ఏ విధంగా జీవించాడో అనేది కళ్ళ కట్టినట్లుగా ఒక బొమ్మల రూపంలో అయితే మనకి క్రియేట్ చేసి పెట్టారు. ఇలాంటివి చూడటం వల్ల చాలా సంతోషంగా ఉంది. శాంటా క్లాస్ తో పాటు క్రిస్మస్ స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. మీరు చిన్న పిల్లలు చాలా సంతోషంగా అయితే ఆ స్టాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక అబ్బాయి అయితే క్రిస్మస్ శాంటా క్లాస్ గెటప్ వేసుకుని వచ్చి చాలా మంది పిల్లలు అట్రాక్షన్ తో ఫోటోలు పిక్స్ తీసుకొని బాగా తనిఖీ సంతోషంగా ఉన్నారు అనమాట. అలాగే
మీకోసం ఎంత కష్టపడి ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్. మీరు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నేను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేసి మీకు ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు అలాగే నెక్స్ట్ కొత్త సిరీస్ ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ వాచ్ మై వీడియోస్. స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, ఇదే నేను కోరుకునేది. మీకు ఇలా దీవించండి, దీవిస్తే నేను మంచిగా కంటెంట్ చేస్తుంటాను. టెంపుల్ టూర్స్ అలాగే మీరు కావాల్సిన కంటెంట్ అయితే అనిపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇక్కడ ఎంతటితో అయితే ఈ వ్లాగ్ మీద ముగిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తారు కదా చాలా రకాల ఐటమ్స్ డెకరేషన్స్ తో టెంపుల్ చాలా అందంగా ఉందన్నమాట. మీకు ఈ టూర్ నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి అయితే వాకింగ్ చేసుకుంటూ అయితే వచ్చానమాట. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట ఏ విధంగా ఉందో వీడియో. మీరు ఏదైనా మిస్టేక్లు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి, దాని ద్వారాగా నేను మళ్ళీ ఆ తప్పుని రిపీట్ చేయకుండా అయితే మళ్ళీ చూసుకుంటాను అనమాట. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చాలాసార్లు అడిగాను, మీరే కామెంట్ మీరే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియో చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను అనమాట హాస్టల్కి. చూస్తున్నారు కదా డెకరేషన్, వాటర్ డెకరేషన్ చాలా బాగుందన్నమాట. మీకు ఈ విధంగా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ సువీరు డైరీ డేస్. ఓకే, బై ఫ్రెండ్స్. అయిపోయిందన్నమాట. వెళ్ళిపోతున్నాం ఈరోజు. మొత్తం అయిపోయింది. మీరు చూస్తారు కదా కలర్ టెంపుల్ అనేది ఎలా ఉంది. మీకు చాలా మీరు కూడా ఎప్పుడైనా ఫస్ట్ టైం పైన వాళ్ళకి బ్యాచ్ చేస్తారు. ఫస్ట్ టైం పైన వాళ్ళకి బ్యాచ్ చేస్తారు. మీరు వచ్చామంటే నేను కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తిరిగి అయితే కేబిహెచ్పికి రిటర్న్ వచ్చేసాను అనమాట. రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయొద్దు, కామెంట్ చేయండి, అంతే, అంతకుమించి ఏం చేయొద్దు.